మంచి ఆత్మీయుడిగా మారినటువంటి పెద్దలు ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి ఒకసారి మీరు సార్ కూడా మీ పేరే చెప్పారు సార్. అమౌంట్ కూర్చున్నారో ఆ కూర్చున్నటువంటి చైర్పర్సన్ కి ఆ సభ్యుడు అవ్వచ్చు. కమిషనర్ గారు ఆ రోజు సభని వాకౌట్ చేస్తూ కనీసం నాకు సమాచారం అందించకుండా మరి అర్ధాంతరంగా సభని వదిలిపెట్టి ఆయన అర్ధాంతరంగా బయటికి వెళ్లిపోవడం జరిగింది దురుసుగా వ్యవహరిస్తూ. దాని తర్వాత కమిషనర్ కి నేను 2 పర్యాయాలు నేను ఫోన్ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన్ని ఫోన్ చేయటం కూడా జరిగింది. ఆయన ఫోన్కి అయితే రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత నా కార్యాలయం అధికారిని పంపించి నేను రండి సమాచారం కొనసాగిద్దాం, కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి, ప్రియాంబుల్స్ ఉన్నాయి, కొన్ని సమస్యల మీద చర్చించవలసిన అవసరం ఉంది, మీరు సమావేశానికి రండి అని చెప్పేసి కమిషనర్ గారికి మా కార్యాలయ అధికారి ద్వారా నేను సమాచారం పంపిస్తే ఒక అధికారి అయ్యుండి 32 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పేసి నాకు పదే పదే చెబుతున్నటువంటి వ్యక్తి, పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి, కనీసం సభలో ఒక సభ్యుడు అన్న మాటని ఆసరా చేసుకుని మరి బయటికి వెళ్లిపోతూ సభకు మేము రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినటువంటి విషయం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన విషయం మీ అందరికి కూడా తెలుసు. దాని తర్వాత మేము గౌరవ కలెక్టర్ గారిని కలిశాం. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరిగినటువంటి పరిణామాల గురించి మేము కలెక్టర్ గారిని కలిశాం. సవినయంగా కలెక్టర్ గారికి వివరించాం. దాని తరువాత ఒక సమావేశం మళ్లీ వాయిదా పడినటువంటి సమావేశం తిరిగి కొనసాగించాలి, తిరిగి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కమిషనర్ గారికి నేను 7వ తారీఖున లిఖిత పూర్వకంగా నేను కమిషనర్ గారికి నేను లెటర్ రాయటం కూడా జరిగింది. కమిషనర్ గారికి మెయిల్ చేయటం కూడా జరిగింది. కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా కమిషనర్ గారి కార్యాలయానికి లిఖిత పూర్వకంగా కూడా ఆ లేఖ ద్వారా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించండి అని చెప్పేసి నేను చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ రోజు వరకు ఎందుకంటే వాయిదా పడినటువంటి సమావేశం తిరిగి కొనసాగించాలి, తిరిగి ఏర్పాటు చేయాలి అంటే సభ్యులందరికీ 3 రోజుల వ్యవధిలో 3 రోజులు వర్కింగ్ డేస్ ని పరిగణలోకి తీసుకుని సమాచారం పంపించవలసిన బాధ్యత చట్టంలో పొందుపరిచి ఉన్నది. కాబట్టి నేను ఆ డేట్లన్నీ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని నేను కమిషనర్ గారికి లేఖ ద్వారా సమాచారం అందించడం జరిగింది. కానీ ఈ రోజు 16వ తారీఖు, కనీసం 17వ తారీఖు రేపు కౌన్సిల్ పెట్టాల్సినటువంటి బాధ్యత కమిషనర్ గారిపై ఉంది. ఒక మేయర్ గా 1955లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల ప్రకారం ఒక కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి అంటే కౌన్సిల్ సమావేశం యొక్క తేదీ గాని సమయం గాని నిర్వహించవలసినటువంటి ప్రదేశం ఎక్కడైతే పెట్టాలనుకుంటా ఉన్నారో ఆ యొక్క పూర్తి హక్కు మేయర్కి కూడా ఉంటది, మేయర్కి మాత్రమే ఉంటుందని చెప్పేసి చట్టాలు ఇక్కడ చెప్తా ఉన్నాయి. ఆ చట్టాలని నేను ఉల్లంఘిస్తూ కమిషనర్ గారిని 17వ తారీఖు కౌన్సిల్ సమావేశం పెట్టండి అని చెప్పేసి నేను కమిషనర్ గారికి సమాచారం అందిస్తే ఇంతవరకు కూడా కౌన్సిల్ సమావేశం పెడతారనేటువంటి ఆలోచన చేయకపోవటం, చేస్తారో కూడా తెలియకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా మేము చెప్తా ఉన్నాం. దానికి తోడు మీ అందరికీ కూడా తెలుసు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిన్న సంక్రాంతి సంబరాలు జరిగినాయి. ప్రతి ఏడా ఎక్కడా లేనటువంటి విధంగా, ఎక్కడా చూడనటువంటి విధంగా, ఏ కార్పొరేషన్ చేయనటువంటి విధంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మేము ఎప్పుడూ కూడా పార్టీ చూడలా, ఎప్పుడు కూడా మేము వ్యత్యాసాలు చూడలా, అందరినీ కలుపుకుపోతూ ఒక కమిషనర్ గా ఎవరైతే ఉన్నారో, ఒక మేయర్ అయితే ఎవరైతే ఉన్నారో ప్రోటోకాల్ ని పాటిస్తూ ఆ యొక్క సంక్రాంతి సంబరాల్ని మేము చాలా గర్వంగా గుంటూరు నగర ప్రజల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, గుంటూరు నగర యొక్క ఖ్యాతిని మరి రాష్ట్రం మొత్తం వ్యాపించే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది.
కనీసం ఒక ప్రథమ పౌరుడిని అయ్యుండి 10 లక్షల మంది జనానికి నేను రిప్రజెంటేటివ్ అయ్యుండి కనీసం నాకు ఎటువంటి సమాచారం లేకుండా, నాకు ఎటువంటి ఆహ్వానం లేకుండా, కనీసం ఆహ్వాన పత్రంలో నా పేరు అనేది లేకుండా కనీసం కమిషనర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి కమిషనర్ గారు మార్చుకోవాలని చెప్పేసి నిన్న ఆల్రెడీ మళ్ళీ కమిషనర్ గారికి నిన్న లేఖ ద్వారా కూడా నేను కమిషనర్ గారికి సమాచారం అందించడంతో పాటు రేపు 17వ తారీఖు మరి ఏ విధంగా కమిషనర్ గారికి కౌన్సిల్ పెట్టమని చెప్పేసి మేము లెటర్ ఇచ్చామో ఆ లెటర్ కి కమిషనర్ గారు ఇంతవరకు స్పందించలేదు. కాబట్టి మా నాయకులకు సంబంధించిన వారితో మీ సమాచారం వాళ్ళకి చేరవేసి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరం కూడా ఈ రోజు సమావేశం అయ్యి రేపు ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి ఈ రోజు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగిందని చెప్తూ రేపు కౌన్సిల్ సమావేశం పెట్టమన్నాం. కానీ కమిషనర్ పెడతారా లేదా అని తెలియదు. కానీ మేము రేపు ఉదయం తప్పకుండా 10:30 కల్లా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి యాజ్ ఏ చైర్పర్సన్ గా, యాజ్ ఏ మేయర్ గా నేను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వస్తాం. తప్పకుండా మా కార్పొరేటర్లు అందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్ వస్తాం. తప్పకుండా కమిషనర్ ఏదైతే తనకున్నటువంటి బాధ్యతలు, చట్టం ఏదైతే చెప్తా ఉన్నాడో ఆ బాధ్యతలు పూర్తిగా పాటిస్తూ కౌన్సిల్ నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్ గారిపై ఉంది. అదేవిధంగా ఎవరైతే గౌరవ సభ్యులు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ పూర్తి స్థాయిలో సమాచారం చెప్పాల్సిన బాధ్యత కమిషనర్ గారి మీద ఉందని చెప్తూ కమిషనర్ చేసినటువంటి వ్యవహారం చాలా దురదృష్టకరం. తప్పకుండా రాబో కాలంలో వీటన్నిటికీ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కమిషనర్ వస్తుందని చెప్పేసి కూడా ఈ విధంగా నేను కోరుతా ఉన్నాను. జరగదు కూడా, ఎందుకంటే మేము స్టాండింగ్ కమిటీ ఎలక్షన్కి వెళ్తున్నాం. మోరోవర్ మాకు ఐటీఎంతో సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది. సో నేను రేపు సీనియర్ సిటిజన్స్తో ఒక మీటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాను. అప్పుడు ప్రీ షెడ్యూల్ మీటింగ్ ఎన్నో ఉన్నాయి కాబట్టి యాక్ట్ చేయాల్సిన అవసరం. అతను 3 రోజుల క్రితమే మీకు ఒక మెసేజ్ పెట్టేసి నిర్వహణ చేయమని చెప్పారంట. అది మీరు దానికి బదులు సమాధానం చెప్పారా? అది ఫైల్ రూపంలో వెళ్తుంది. ఫైల్ ఏదైనా వాట్సాప్ మెసేజ్లోనూ లేకపోతే SMS రూపంలో ఫైల్ తను లెటర్ పంపించిన మాట వాస్తవం. లెటర్లో ఏమేమి అంశాలు పొందుపరిచాడు అనేది మీ అందరూ తెలుసు, పేపర్లో వచ్చింది. సో యాజ్ పర్ ప్రొసీజర్ వెళ్తుంది ఫైల్. ఈ సంక్రాంతి సంబరాల్లో మేయర్ గారి పేరు లేకుండానే ప్రచురించకుండానే సంబరాలు నిర్వహించారు. ఇది అవమానం చేశారు, మేయర్ సీటుకి అవమానం చేశారు అనేది మీరందరూ చూస్తుంటారు. సంక్రాంతి సంబరాలు ప్రజలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మీరే చూస్తుంటారు అక్కడ కట్టిన బ్యానర్స్ కానీ బ్యానర్స్ మీద ఎవ్వరికి ప్రోటోకాల్ అండి నేను పాటించాల్సిన అవసరం నాకు ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం యొక్క ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఫస్ట్ అది సెమీ అఫిలియేటెడ్. సో ఇంకొకటి ఏంటంటే అయినప్పటికి కూడా జిఎంసీ అసిస్ట్ చేస్తుంది కాబట్టి జిఎంసీ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి యాజ్ పర్ ప్రోటోకాల్ ఎవరెవరికి ఇన్విటేషన్స్ పంపించాలి. సో ఎవరికి మా దగ్గర ప్రోటోకాల్ ఆఫీసర్ ఉంటారు. ఇట్లా కలెక్టరేట్లో డిఆర్ఓ గారు ప్రోటోకాల్ ఆఫీసర్, మా దగ్గర DC2 ప్రోటోకాల్ ఆఫీసర్ ఉన్నారు. అలాగే సెక్రటరీ గారు వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా తెలియజేయాల్సిన ప్రతి ఒక్కరికి ఒకసారిగా చాలాసార్లు ఫోన్లు వచ్చారు, పర్సనల్గా కలిశారు. సో ఇవన్నీ చేశారు. నేను చెప్పాల్సిన స్థానంలో ఉన్నప్పుడు నేను డివేట్ కావడం అనేది జరగదు, చెయ్యను కూడా. చేసిన ఒప్పుని చెప్పింది. కమిషనర్ గారు బయటకు కనబడతా ఉన్నాడు. కమిషన్ వెనకాలే వాళ్ళ అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కుట్ర చేసి కౌన్సిల్ ని అబాసు పాలు చేయాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టే ప్రక్రియలో ఇవాళ కార్పొరేటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశమైంది. భవిష్యత్తుకు సంబంధించి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అవసరమైతే దీన్ని ప్రజా పోరాటంగా ముందుకు తీసుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న సందేశాన్ని ఇవాళ
అధికారులకి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆ రోజు నేను 3 times అప్పీల్ చేశాను. ఒకసారిగా 3 times అప్పీల్ చేసినా కూడా ఆయనలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ కమిషనర్గా నేను అప్పీల్ చేసి రిక్వెస్ట్ చేస్తుంటే కాదండి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు మాట్లాడే విధానం కరెక్ట్ కాదని ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడాను. ఈవెన్ నేను అది అక్కడ దాకా ఇది కూడా మళ్ళా అడిగా, రిక్వెస్ట్ చేసి నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, మీరు కూర్చోండి నేను మాట్లాడతాను, జస్ట్ ఒక మాట. ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నాం, బజార్లో మాట్లాడే లాంగ్వేజ్ మాట్లాడుతున్నా కూడా మేమంత సహనంతో ఉన్నాం. అయినా వారించాల్సిన వ్యక్తి, కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి కామ్గా కూర్చుంటే మేము ఎవరికైనా ఉంచుకోవాలి? ఇది కరెక్ట్ కాదు, మీరు కూర్చోండి. మీ అందరికి తెలుసు, ఎక్కడైనా తీసుకోండి కౌన్సిల్ మీటింగ్ ఒకరోజు జరుగుతుంది, మహా అయితే 2 days. ఫస్ట్ 20వ తేదీ కౌన్సిల్ మీటింగ్ చేస్తే 99 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ మొత్తం డే అంతా అయిపోయింది. సెకండ్ టైము మళ్ళా 4వ తేదీ అనుకున్నాం, 28వ తేదీ అనుకున్నాం. మరి ఆ రోజు కీర్తి శేషులు మన్మోహన్ సింగ్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, ఆయన చనిపోయారన్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని 4వ తేదీకి వాయిదా వేసుకుంటూ జరిగింది. ఆ రోజు చూసి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓన్లీ 3 questions, మధ్యాహ్నం 1 గంట ఆల్మోస్ట్. నేను అప్పటికి అడిగాను, ఒక వ్యక్తి ఒకే క్వశ్చన్ మీద ఎంతసేపు మాట్లాడతారు? 99 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు కలగజేసుకొని దాన్ని ఏదో విధంగా కంట్రోల్ చేయండి, లేదా టైం లిమిటేషన్ పెట్టండి అని చెప్పి నేను పదే ఇట్లా సీటు ఇట్లా తిరిగి రిక్వెస్ట్ చేశాను. నేను చేసిన అప్పీల్ని ఇగ్నోర్ చేసి ఆయనే ఎంకరేజ్ చేస్తున్నాడు సైగలతోటి, చేతులతో. ఎక్కడైనా చూసారా పార్లమెంటరీ హిస్టరీలో కానీ, అసెంబ్లీ హిస్టరీలో కానీ, లేకపోతే ఏపీ కౌన్సిల్ స్పీకర్స్ వెళ్ళి బయట వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం చూసారండి? స్పీకర్ అనేవాళ్ళు, మేయర్ అనేవాళ్ళు జడ్జిమెంట్ బయటికి వెళ్ళి వాళ్ళు ఇలా అనలేదు, ఇలా అనటం సహజం అంటే అలాంటి వ్యక్తి ఒకటే. ఇప్పుడు జాయిన్ అయ్యేది 5వ నెల. నాకు ఎవరు అడిగినా సరే నేను చట్ట ప్రకారం ఒక అధికారిగా నేను ఏం చేయాలో అది మాత్రం చేయగలనని చెప్తున్నాను. దానికే నేను కట్టుబడి ఉంటాను. భవిష్యత్తులో అయినా సరే నా మీద ఏదన్నా పొలిటికల్ ప్రెజర్స్ వేరే విధంగా వచ్చినా కూడా నేను దాన్ని కన్విన్స్ చేసుకొని చెప్పుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నా. అలాంటి అవకాశాలు లేవు ఇప్పటిదాకా, అలాంటి పరిస్థితులు రాలేదు. కానీ దీన్ని వాళ్ళు ఒక అజెండాగా మార్చుకొని వేరే విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ కేవలం కమిషనర్ గారు అదేమంటారు, మేయర్ గారికి చెప్పకుండా వెళ్ళారు బయటకు కదా. మేయర్ గారికి మీరు వీడియో చూసుకోండి, 3 సార్లు అప్పీల్ చేశారు, 3 times చేశారు. మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టి మేమందరం కూడా మనస్తాపానికి గురయ్యామని చెప్పి మేము అనుకొని ఆయన చెప్పి బయటకు ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెప్పాలంటే ఆయన కూడా 2-3 సార్లు మీ ఆఫీస్కి మనిషిని పంపించారు, సమాచారం ఫోన్ చేశారు, ఆయన కానీ రాలేకపోయారు అనేది ఆయన చెప్తాను. కరెక్ట్, ఆయన ఫోన్ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే నేను వెళ్ళి మా ఆఫీసర్స్తో డిస్కస్ చేసుకున్నాను. నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు ఫోన్ నేను సైలెంట్లో పెట్టుకున్నాను. ఈ సైలెంట్లో పెట్టుకున్న ఫోను కొంచెం దూరంగా ఉంది నేను మాట్లాడేటప్పుడు. నేను లేట్గా చూశాను, సైలెంట్లో ఉన్నాయి, మిస్డ్ కాల్స్ ఉన్నాయి, 2 calls సైలెంట్లో ఉన్నాయి, చూశాను. చూసిన తర్వాత అయితే అప్పటికే వాళ్ళు వాయిదా వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇది జరిగింది. ఇప్పుడు వైసీపీ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది అనిపిస్తుందా సార్ ఏమన్నా? అంటే నేను ఒక అధికారిగా నేను ఏం చేయాలో చేస్తున్నాను. టార్గెట్ చేస్తున్నారా, టార్గెట్ చేయట్లేదు అనేది వాళ్ళకి తెలుసు. నేను యాజ్ ఆఫీసర్, కార్పొరేషన్ కమిషనర్గా నా రోల్ ఏంటి,
నా లిమిటేషన్స్ ఏంటి, దీనికి మాత్రమే నేను లోబడి ఉంటాను. మన బయట ఎన్ని మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్ని వేయవలసిందిగా ఆదేశిస్తే ఆదేశాలను పక్కన పెట్టడం, మేయర్ గారు ప్రమేయం లేకోకుండా సంక్రాంతి సంబరాలు జరపటం మాకు ఆశ్చర్యం వేసింది. మాకు కూడా 30-40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎవరో ఈ కమిషనర్ నాకు అర్థం కాదు. ఈయన సూపర్ పవర్ అని నాకు అర్థం కాదు. కమిషనర్ మన పైనుంచి దిగొచ్చాడా? హీ హ్యాస్ టు యాక్ట్ అకార్డింగ్ టు ది యాక్ట్. చట్ట ప్రకారం ప్రవర్తించవలసినటువంటి ఒక కమిషనర్ ఒక సూపర్ శక్తిగా అన్నిటికీ అతీతమైన వాడిలాగా యాక్ట్ చేయటాన్ని మా సమావేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. 3 సంవత్సరాలే తాను ఉంటాడు, తర్వాత రిటైర్ అయిపోతాడు అని. అయ్యా కమిషనర్ గారికి నేను మీడియా ముఖంగా చెప్తున్నా, అయ్యా గౌరవనీయులైన కమిషనర్ గారు, మీరు చేసే అక్రమాలు అవినీతులు నోట్ అవుతున్నాయి. మీరు రిటైర్ అయిపోయినా ఎక్కడున్న చట్టం మిమ్మల్ని లాక్కొచ్చి నిలబెడుతుంది, గుర్తుపెట్టుకోమని మనం చెప్తున్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారు మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ చేత చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయించితే కాదు ఇరుక్కునేది మీరు. చాలా మంది కమిషనర్ చూసాం, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు చూసాం. మేము ఇట్లా ప్రవర్తించేటటువంటి కమిషనర్ మేము ఎక్కడ చూడలేదు. డైరెక్ట్ ఐఏఎస్ఓ లేకపోతే ప్రమోట్ ఐఏఎస్ఓ నాకు తెలియదు. వాట్ ఇది? ఏ అధికారం మదమా నీకు? పవర్ పార్టీ నీకు అండగా ఉందనే వాళ్ళు నిన్ను కాపాడతారనే? చట్టం నుంచి ఎవడో కాపాడలేడు, గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నాం. మేయర్ ఇస్ ద సుపీరియర్. నేను మనవి చేస్తున్నా, మేయర్ ఇస్ ప్రథమ పౌరుడు, గౌరవం ఇవ్వాలి చట్ట ప్రకారం. కౌన్సిల్ మొత్తాన్ని మీరు అవమానించినట్టు ఈ అవమానానికి ఎవరు మూల్యం చెల్లించరు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మూల్యం చెల్లించరు, ముఖ్యమంత్రి గారు మూల్యం చెల్లించరు, తెలుగుదేశం ఎంపీలు మూల్యం చెల్లించరు. 3 సంవత్సరాలు రిటైర్ కాబోతున్న కమిషనర్ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఓకే సార్. ఈ ఆఫీస్లో జిఎంసీలో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మరి ఎందుకు అలా మెయింటైన్ అయ్యి లాగవుతుంది? ఒక అకౌంట్ అంటూ లేదు, ప్రాపర్గా లేదు. నేను కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి 2 days పట్టినాను. 2014లో 80 కోట్ల రూపాయలు నేనే డిపాజిట్ పెట్టాను. మీ అందరికి తెలియాల్సిన విషయం. అప్పుడు రెవెన్యూ విపరీతంగా వసూలు చేశాము. 80 కోట్ల రూపాయలు బ్యాంక్స్కి పిలిచి తలా బ్యాంకులో 10 crores పెట్టేయాం. అప్పుడు 80 కోట్లు ఉన్నాయి. మధ్యలో ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకుంటా తీసుకుంటా చేశారు కమిషనర్స్. సో కరెంట్ స్టేటస్ 40 crores ఉన్నాయి. అదే చెప్పాము ఆన్సర్లో. లేదు మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా చెప్తామని చెప్పాం. ఇంకేం కావాలి? వాళ్ళు అడిగిన దాని ప్రతిదానికి సమాధానం చెప్తాం. మరి ఏ రోజన్నా ఒక రోజు ఆ అకౌంట్స్ తెప్పించుకొని ఏమండి ఎంత డిపాజిట్ చేస్తున్నారు, ఎంత విత్డ్రాల్ చేస్తున్నారు, ఎంత ఇప్పుడు ఉంది, ఎందుకు వెరిఫై చేసుకోలేదు? అసలు రికార్డు ఉందా జిఎంసీలో? మరి ఈరోజు ఏదో కొత్తగా అనిపిస్తుంది కదా.